నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినేత అప్పటి సీఎం చంద్రశేఖర్ రావు రాజ్యాంగాన్ని మార్చాలి అనేదో మాట్లాడినని బీజేపీ తెగ రాద్ధాంతం చేసింది. మార్చాలి అంటే ఆయన రాజ్యాంగంలో మార్పు చేయాలని తెలియదు, మతాన్ని మాత్రం రాద్ధాంతం చేసింది. తప్పే, ఆ మాట అనడం తప్పే. రాజ్యాంగంలో సవరణ చేసుకుంటాం అంతే, మార్చడానికి లేదు. అది రాజ్యాంగం అంతటి పవిత్రమైనది, విలువైంది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం. సో ఈ మాట మరి కేసీఆర్ అధికార దర్పంతో అనడా, లేకపోతే అల్లబొక్క కాకతాలే అనేసినా తెలియదు, మాత్రం అనడం మాత్రం తప్పు. బీజేపీ నేతలు విపరీతంగా దీని మీద రాద్ధాంతం చేశారు. ఎస్, రాజ్యాంగాన్ని చులకన చేయడం ఎవరికైనా తప్పే. కానీ ఇదే బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే నాయకులు అప్పుడు సోషల్ మీడియాలో తెగ ఇది కేసీఆర్ మాట ట్రోల్ చేసిన ఈ అంధభక్తులు ఏం చేస్తున్నట్టు. ఎందుకంటున్నా అంటే ఉత్తరప్రదేశ్ బలియా నియోజకవర్గం ఎంపీ వీరేంద్ర సింగ్ వినూత్న నిర్ణయం ప్రకటించాడు. ఆ నిర్ణయం ఆయన ఇష్టం, తప్పేం లేదు. కానీ ఎందుకు అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం కేటాయించే ఎంపీ లాట్స్ నిధులు ఉంటాయి. అందులో 5 కోట్లు దేవాలయాల గుళ్ళల్లో పూజలు భజనల కోసం నిర్వహణ కోసం మళ్లించింది ఆయన. దీని ఊహ అంటుంది. ఇది బీజేపీ అంధభక్తులు, బీజేపీ వ్యక్తులు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఒక ఎంపీ అయి ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగాల కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలి ప్రజాప్రతినిధులు. ఒక కులమునో ఒక మతాన్ని ప్రోత్సహించడం కానీ నెత్తినేసుకోవడం కానీ చేయదు. కానీ ఇక్కడ నేను చేసింది ఏంది, గుళ్ళల్లో భజనలకు కీర్తనల కోసం 5 కోట్లు, అది ఎంపీ లాట్స్ నిధులు, రాజ్యాంగం కేటాయించబడిన నిధులే. ఏంటంటే ఏం చెప్తుందంటే భజనలు కీర్తనలు సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరణ చేస్తారట. ఇది భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరణ చేసుకో, కానీ ఒక మతానికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ కోసం మతపరంగా దేవాలయాల్లో కీర్తనలు సంకీర్తనల కోసం భజనల కోసం 5 కోట్లు కేటాయించడం ఏ రాజ్యాంగం ప్రకారం? మనది ఒకటే రాజ్యాంగం కదా. అంటే బీజేపీ ప్రత్యేక రాజ్యాంగమా? బీజేపీ రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదు, గౌరవించాల్సిన అవసరం లేదా? మరి అదే కేసీఆర్ అంటే మరి ఎందుకు ఈ బీజేపీ నాయకులు తెలంగాణలో ఎందుకు మన యాగి చేశారు? ఇప్పుడు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ ఏది చేసినా అది తప్పు కదనమాట. అది ప్రజలకు నష్టం చేసినా, ఎందుకు ఏపీలో ఉక్కు పరిశ్రమని అమ్మేయబోతుంది, ప్రైవేట్ పరం చేయదు. ఇవన్నీ తప్పు కాదు, వాళ్ళు సమర్థించుకుంటారు. గుడ్డిగా కింద పడ్డ పైకాలు మాదని. ప్రజలు దీన్ని గమనించాల్సిన అవసరం. ఆ బీజేపీ కేవలం తన ఓట్ల కోసమో, తన సీట్ల కోసమో, తన రాజకీయం కోసం దేవుణ్ణి ఇప్పుడు చివరికి రాజ్యాంగాన్ని వాడుకుంటుంది, ఒక ధర్మాన్ని వాడుకుంటుంది. చివరికి ఈరోజు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి బీజేపీ ఎంపీ, అది యూపీ ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఎంపీ 5 కోట్లు, 1 కాదు 2 కాదు, గుడులలో కేవలం భక్తుల భజనలకు కీర్తనల కోసమే ఆ నిధులు కేటాయించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదిగా సిగ్గుపడాల్సిన అవసరం తప్పలేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది.